హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి భక్షాలనమాట. బొబ్బట్లని కూడా అంటారు కదా! ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఇవి పాడవ్వకుండా సాఫ్ట్‌గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్‌గా 2, 3 రోజులైనా సరే పాడవ్వకుండా ఉంటుందనమాట. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక కుక్కర్‌లో 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను నేను. ఇది ముందుగా నానబెట్టలేదు నేను. మీరు కావాలనుకుంటే 1 గంట ముందు నానబెట్టుకోండి. తర్వాత అది బాగా కడిగిన తర్వాత అందులో ఒక 2.5 గ్లాసుల వాటర్ పోసుకొని ఇక విజిల్ వేసుకోవాలన్నమాట. ఒక 5, 6 విజిల్ రానివ్వాలి. ఎందుకంటే మనం పప్పు నానబెట్టలేదు కాబట్టి. ఒకవేళ పప్పు నానబెడితే 3, 4 విజిల్ అయితే సరిపోతుంది. తర్వాత ఆ పప్పు ఉడికేలోపు మనం పిండి కూడా కలిపేసుకుందాం. ఒక ప్లేట్‌లో నేను 2 కప్పుల మైదా పిండి అయితే తీసుకున్నానన్నమాట. అందులో కొద్దిగా సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ అయితే షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుంటే చాలా ఫ్లఫీగా వస్తాయన్నమాట భక్షాలు. చాలా సాఫ్ట్‌గా వస్తాయి. అస్సలు స్కిప్ చేయకండి. తర్వాత కలర్ కోసం ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇది మీ ఆప్షనల్ అనమాట. వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్‌గా కలిపేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పిండిని నాననివ్వాలి. తర్వాత ఈలోపు మనకి ఇక పప్పు అయితే ఉడికిపోయింది కదా! ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మరీ మెత్తగా అయితే ఉడికించుకోకండి పప్పు. తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అయితే వేసుకోవాలన్నమాట. సేమ్ క్వాంటిటీ అయితే. అలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసేసి ఇక బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పప్పునైతే ఇందులో వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు కంటిన్యూయస్గా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇక ఇలా బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇది పూర్తిగా చల్లారేలోపు మనమైతే పిండిని మళ్ళీ ఒకసారి ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలిపేసిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత పూర్ణం కూడా రెడీ అయిపోయింది కదా! ఒకసారి మళ్ళీ ఈ పూర్ణాన్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అన్నీ. ఇలా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కొద్దిగా పూర్ణం తీసుకొని ఇలా ఉండలుగా చుట్టేసుకోవాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మనం పిండి అలాగే ఈ పూర్ణం 2 సేమ్ అదే సైజులో ఉండాలన్నమాట. ఇలా బాల్స్ అన్నీ చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత ఇక భక్షాలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఒక పేపర్ తీసుకోవాలి. ఇలా పేపర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఇక మనం ఇలా చేత్తో చపాతీని అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలోకి అయితే పూర్ణం పెట్టుకోవాలి. ఇలా పూర్ణం పెట్టేసుకొని ఇక దీన్ని మొత్తం కవర్ చేసేయాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఇక మనమైతే దీన్ని చపాతీలాగా అద్దుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా.
చూశారు కదా భక్ష్యాలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ ఉగాది పండుగకి ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా 2-3 రోజులైనా సరే పాడవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అంతేనండి.